చాలా వరకు నాకు తెలిసినంత వరకు అయితే. అయితే ఇక్కడ చిన్మయి గారిని ఎలా చూస్తారు? ఇలా ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి మొన్న అనసూయ గారి కూడా సపోర్ట్ ఇట్లా అంటే సెలబ్రిటీలు ఏదైనా అయితేనే ఇలా రెస్పాండ్ అవ్వటం జరుగుతుంది. మిగతా విషయాల మీద రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే వార్తల్లోకి నిలవడానికి ఇదంతా లేదండి, మిగతా విషయాలు కూడా అవుతుంటది తను. ఈ విషయం చెప్పుకోవాల్సిందే. ఆమె మిగతా విషయాలు కూడా అవుతుంది కాదనట్లేదు. కానీ ఆమె రియాక్ట్ అయ్యేది బయట విషయాల మీద రియాక్ట్ అయినప్పుడు చాలా రెస్పెక్ట్ ఆమె మీద పెరుగుతుంది నాకు. కాకపోతే ఇక్కడ విషయాల మీద మాత్రం అంటే ఏది పడితే అది రాసి వెళ్ళిపోద్ది. ఒక్కసారి ఆ వీడియోని ఒక పర్సన్ గురించి మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆ వీడియోని 10 సార్లు వినండి, 10 సార్లు చూడండి. దాంట్లో ఏమైనా తప్పు ఉందా, దాంట్లో ఏమైనా నిజం ఉందా, అబద్ధం ఉందా, ఎంత మాత్రం కరెక్ట్, మనం రియాక్ట్ అయ్యేటప్పుడు ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి, ఇది తెలుసుకొని రియాక్ట్ అయితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అండి. చిన్మయి గారు ఇంకోసారి మీరు రియాక్ట్ అయ్యేటప్పుడు చూసి రియాక్ట్ అవ్వండి. ఇష్ట ప్రకారం ప్లీజ్ ఏదో చూసేసి టక్కుమని ట్వీట్ పెట్టేసి వదిలేసేయడాలు ఇలా చెయ్యొద్దు ప్లీజ్. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు చాలా నిజాలు ఉన్నాయి. అర్థమవుతుందా? మనం ఏదైనా ఇప్పుడు నేను మీరు మీరు ఏదో అడిగారని చెప్పి నేను ఓకే చేస్తానే కదా నేను పోయేది. నేనెందుకు ఏమంటారు నా మనస్తత్వాన్ని దించేసుకొని మీకు ఎందుకు ఇవ్వాలి నేను? అర్థమవుతుందా? సో అలా చేయొద్దు అని చెప్తున్నారు. సో దానికి పెద్దానికి రియాక్ట్ అవ్వడం మానేసేయండి ప్లీజ్. చాలా ఉన్నాయి బయట సిచ్యువేషన్స్. వీటి మీద ఏంది మీకు నాకు అర్థం కావట్లేదు. రూపాయి ఇచ్చిద్దా మీకు? పోనీ ఎవరికైనా మంచి చెప్పాలని వస్తున్నారు, దీనివల్ల లేనే లేదండి. దీనివల్ల మీరు చెప్పడం వల్ల, మీరు ట్వీట్ చేయడం వల్ల దీంట్లో మంచి ఎక్కడ లేదు, చెడు ఎక్కడ లేదు. అర్థమవుతుందా? సో అది